ఇవాళ ఇది సీజనల్ చేంజ్ వచ్చినప్పుడు సహజంగా జ్వరాలు. ఇప్పుడు నేను మొన్న అడ్డం పడని చూసి తెలుసు కదా మీకు. సమస్య ఏంటనేది తెలియదు. ఇప్పుడు నేను టెస్ట్ చేయించుకుంటే టైఫాయిడ్ అన్నారు, ముందు వైరల్ ఫీవర్స్ అన్నారు, తర్వాత టెస్టులన్నీ 4-5 రకాల టెస్టులు చేపిస్తే టైఫాయిడ్ అన్నారు. సరే టైఫాయిడ్ది ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, నడుస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ అసలు ఏంటి ఇది ఫీవరు, అది ఇంతవరకు స్పష్టత రాలా. మామూలు ఫీవర్ వచ్చాక ఆటోమేటిక్ గా రోగ నిరోధక శక్తి తగ్గిపోయేటటువంటి సిస్టమ్ ఎందుకు వస్తుంది? ఇమ్యూనిటీ పడిపోతుందట వాళ్ళ. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అవును, ఎందుకు తగ్గుతుంది ఇది తేల్చాలి అక్కడ. అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఈ మెలియాయిడోసిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చిందని ఒక అంచనాకు వచ్చారు సార్. అదో పేపర్ లేకపోతే ఎవడో చెప్పిన బేసిస్ మీద వెళ్ళిపోతున్నారు. అయితే నిన్న కూడా దానికి సంబంధించిన బ్యాక్టీరియా ఉంది, ఈ 9 ఏదైతే పాజిటివ్ వచ్చిందో అనేది. కాకపోతే దానికి ట్రీట్మెంట్ ఇప్పటికే రకరకాల ట్రీట్మెంట్ ఇచ్చేసాం, ఏది మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు. అయినా సరే వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోయారు, మరణాలు లేదు. అప్పుడైనా అలర్ట్ అయ్యి ఉంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదేమో పరిస్థితి. ఇప్పుడు నిన్న ఆయన ఏం చెప్తున్నాడు సత్యకుమార్ యాదవ్ గారు, ఈ బ్యాక్టీరియా ఉందనే సంగతే మా దృష్టికి రాలేదు ఇంతవరకు అనేది. అది మరీ విచిత్రంగా ఉంది ఆ స్టేట్మెంట్ కూడా. అంటే ఇక్కడ 2-3 శాఖల నిర్లక్ష్యాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళిన బృందాలు వేసిన అంచనా ఏంటి, ఆ దగ్గరలో ఏదో ఒక క్వారీ ఉంది, ఆ పక్కనే ఒక చెరువు ఉంది, ఎప్పటి నుంచో గుంతలు పడిపోయి ఉన్నాయి, ఆ మురికి నీరు ఏళ్ల తరబడి పెరిగిపోయింది, అది భూగర్భ జలాల్లో కలిసిపోయింది, ఆ నీళ్లు వీళ్ళు వాడకం మొదలు పెట్టారు ఎస్సీ కాలనీకి సంబంధించిన. అలా కూడా ఈ బ్యాక్టీరియా వచ్చి ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇలాగా అంటే రకరకాల అంచనాలు వేస్తున్నారు తప్ప ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ లోపల అక్కడ ప్రాణాలు పోతున్నాయి. అదే నేను పెమ్మసాని చంద్రశేఖర్ అని చెప్పాడు, నీళ్ళ వల్ల రాదు అని చెప్పాడు. అదే అంటున్నాను, విచిత్రమైన స్టేట్మెంట్. సమన్వయం అనేటటువంటిది లోపిస్తోందంటోంది. అదే బేసిక్ గా ఇట్లాంటి వాటిట్లలో ఎయిమ్స్ ఇక్కడే ఉంది, ఎయిమ్స్ పరిశోధకులను పిలవాలి అక్కడికి. అవును.